హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 41వ భాగం. స్వాతి నొప్పికి అరుస్తూ తన టైం బాలేదని బాధపడుతూ సరే సరే ఇకపై అరవను వదిలి చేయి చాలా నొప్పిగా ఉంది అని నొప్పికి కళ్ళల్లో నీళ్లు వస్తుంటే అంటుంది. దేవి భర్త గారు మనోజ్ గారు కోడలి చేత కన్నీరు పెట్టించటం తప్పు హరి. ఇంకొకసారి ఇలా చేయకు. పాపం తనకి ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు. 4 రోజులు పోతే అలవాటు చేసుకుంటుంది అని అంటారు. అప్పటికే చుట్టాలందరూ వెళ్ళిపోవటంతో స్వాతి గురించి ఎవరికీ తెలియదు. హరి స్వాతిని వదిలేయగానే స్వాతి బాధగా తన చేయి చూసుకుంటూ ఉంటే దేవి గారు స్వాతి మరో చేయి పట్టుకుని, నువ్వు పదమ్మా, ఈ రోజుకి నీకు సపరేట్గా ఒక గది ఇస్తాము. రేపు మీ ఇద్దరికి కార్యం. రేపటి నుంచి మీ ఇద్దరు ఒకే గదిలో ఉండాలి అని చెప్పి తీసుకువెళ్ళి స్వాతిని దేవి మనోజ్ గారి గది చూపించి, ఈ రోజుకి ఇక్కడ అడ్జస్ట్ అవ్వు. రేపు ఉదయాన్నే చుట్టుపక్కల అందరికీ వాయినాలు ఇప్పిస్తాను. అది అయిపోయాక అందరికీ నువ్వు మా ఇంటి కోడలని తెలుస్తుంది. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతారు. స్వాతి మాత్రం రూమ్లోకి వెళ్ళి కందిపోయిన తన చేతిని చూసుకుంటూ, ఒక్క రోజులో నా జీవితం ఎలా మారిపోయింది. అనవసరంగా వీడిని తగిలించుకొని ఇక్కడి వరకు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండక తప్పదు. కాదని బయటికి వెళ్తే రుద్రబావ చేతిలో చావు ఖాయం అనుకుని ఆ రూమ్లో ఓన్లీ ఫ్యాన్ ఉండటం చూసి చా అనుకుంటూ తప్పక అక్కడే ఉన్న బెడ్ మీద పడుకుంటుంది. బయటికి వచ్చిన బయటికి వచ్చిన దేవితో హరితో, ఏంట్రా ఆడపిల్లతో అలానేనా బిహేవ్ చేసేది? ఎందుకు వచ్చి రాగానే కొట్టావు? తనెంత ఫీల్ అవుతుంది అని బాధగా అడుగుతారు. నువ్వాగమ్మా, దానికి ఎంత పొగరు కాకపోతే భర్తని నా మీదకే చెయ్యెత్తుతుంది. పైగా ఎంత రూడ్గా మాట్లాడుతుంది. మీరు రుద్రసారి చెప్పింది మర్చిపోయారేమో. నేను మర్చిపోలేదు. స్వాతిని కరెక్ట్ రూట్లో పెట్టకపోతే నా పని అయిపోతుంది. నాకు అదంటే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది ఎందుకు? రుద్రసార్కి భయపడే కదా. మీరు స్వాతి విషయంలో అస్సలు కలుగజేసుకోవచ్చు. వద్దు, నేను దానిని ఎలాగో నా దారికి తెచ్చుకుంటాను అని విసురుగా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ అందరూ భోజనాలు చేసే టైంలో మాధవి గారు ఆనంద్ గారితో, నాన్నగారు, స్వాతికి ఎలానో పెళ్ళైపోయింది కదా, మన మిత్రకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాము. ఇంకా అది ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటుంది చెప్పండి అని అంటుంది. ఆనంద్ గారు ఆశ్చర్యంగా, ఇది ఎప్పటి నుంచి? నువ్వు కూడా రుద్రకిచ్చి నీ కూతుర్ని పెళ్లి చెయ్యాలని అనుకున్నావు కదా, మరి సడన్గా నీ డెసిషన్ చేంజ్ అవ్వటం ఏంటి అని చిరునవ్వుతో అడుగుతారు. రుద్ర శక్తి చేత అన్నం తినిపించుకుంటూనే కార్నర్ స్మైల్తో మాధవి గారి వైపు చూసేసరికి మాధవి గారి భర్త గారు గుటకలు మింగుతూ, రుద్రకి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా నాన్నగారు. ఇక నాకు అలాంటి ఉద్దేశం లేదు. మిత్రకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిదని నా అభిప్రాయం. అది కూడా పొరపాటున ఎవరినైనా ప్రేమిస్తే తర్వాత మనమే ఇబ్బంది పడాలి. ఆ పరిస్థితి రాకూడదనే అంటున్నాను అని అంటారు. మిత్ర బాధగా, నా మీద నమ్మకం లేదా అమ్మా? అసలు నన్ను సంప్రదించుకుంటానే పెళ్ళి ఎలా చేసేస్తారు? నాకు ఇష్టమో లేదో కనుక్కోరా? నేనెందుకు స్వాతి ఇలా చేస్తాను చెప్పండి? నాకేమీ అంత బుద్ధి తక్కువతనం లేదు అని అంటుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదని స్వాతి నిరూపించింది. ఇక ఆడపిల్లకి ఏ టైంలో ఏం జరుగుతుందో ఈ సమాజం నిరూపిస్తుంది. మరి నువ్వెప్పుడు ఎలా ఉంటావో అనేది ఎవరికి తెలుసు? అందుకే మాకు కూడా నీ బాధ్యత తీరితే మేము ప్రశాంతంగా ఉంటాము కదా. నువ్వు మాట్లాడకు మిత్ర, మేము ఏది చేసినా నీ మంచికే అంటూ ఆనంద్ గారి వైపు చూస్తూ
మీ అభిప్రాయం చెప్పండి నాన్నగారు. మీకిష్టమైతే సంబంధాలు చూద్దాం అని అంటారు. విక్రమ్ గారు తనకేం సంబంధం లేదు అన్నట్టు భోజనం చేస్తూ ఉంటే పెళ్ళైపోగానే సామ్రాట్ గారు, సాధన గారు అమెరికా వెళ్ళిపోతారు. మహిమ గారు కూడా వాళ్ళ డిస్కషన్ కొంచెం కూడా పట్టించుకోకుండా తింటూ ఉంటే మహి, సమన్వి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మీనాక్షి గారు శివరాం గారికి మాత్రం తల కొట్టేసినట్టు అనిపించి తలదించుకునే ఉంటారు. మంజుల గారు, శివరాం గారు ఆశ్చర్యంతో కప్పలా నోరు తెరిచి ఈ రియలైజేషన్ ఎప్పుడు జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆనంద్ గారు మాట్లాడుతూ, నాదేముంది, అంతా రుద్ర ఇష్టం. రుద్ర పెళ్లి చేస్తానంటే నాకెటువంటి అభ్యంతరం లేదు అంటూ రుద్ర వైపు చూసేసరికి, అత్తయ్య చెప్పింది సబబుగానే ఉంది తాతయ్య. మిత్రకు కూడా పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి చేసేస్తే మంచిది. మంచి సంబంధాలు చూద్దాము అని అంటాడు. నీ ఇష్టం రుద్ర అనగానే అక్కడితో టాపిక్ ఎండ్ అయ్యి భోజనం అయిపోయి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళాక శక్తి బాల్కనీలో క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే రుద్ర తన వెనకే వెళ్ళి శక్తిని వెనక నుంచి గట్టిగా హత్తుకొని, ఏంటి ఈరోజు మా మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు అని నవ్వుతూ అడుగుతాడు. శక్తి నవ్వుతూ రుద్ర వైపు తిరిగి రుద్ర గుండెల మీద తల ఆనించి, క్లైమేట్ చూశారా, సన్న సన్న చినుకులతో ఆహ్లాదంగా ఉంది. ఇలాంటి టైంలో బైక్ రైడ్కి వెళ్తే ఎంత బాగుంటుందో. సినిమాల్లో చూడటమే తప్ప రియల్గా ఎప్పుడు ఎంజాయ్ చేసింది లేదు అని నవ్వుతూ అనగానే, అయితే వెళ్దాం పద రైడ్కి అని అడుగుతాడు. శక్తి రుద్ర వైపు చూస్తూ, నేనేదో సరదాగా అంటే మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్లైమేట్లో బయటికి వెళ్తే తడిచి జలుబు చేసి జ్వరం వస్తుంది. అంత అవసరం మనకు లేదు అని అంటుంది. అలా ఏమీ కాదు. నీకున్న ప్రతి ఒక్క కోరిక నేను తీర్చగలను పద అంటూ శక్తి చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి తన చేతిలో జీన్స్ టీషర్ట్ వరకు మాత్రమే పెట్టి, ఇవి వేసుకో అంటూ రుద్ర కూడా జీన్స్ టీషర్ట్లోకి మారుతాడు. శక్తి కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక రుద్ర బైక్ కీస్ తీసుకొని తన చేయి శక్తి వైపు పెట్టగానే శక్తి రుద్ర చేతుల్లో చేతిని వేసి నవ్వుతూ చూడగానే రుద్ర శక్తి చేతిని గట్టిగా పట్టుకొని తన దగ్గరికి లాక్కొని శక్తి నడుము చుట్టూ చేయి వేసి, చాలా హాట్గా ఉన్నావు. ఈ క్లైమేట్లో బయటికి వెళ్తే సూపర్ హాట్గా తయారవుతావు అంటూ తన ఫోన్లో ఎవరికో మెసేజ్ చేసి బయటికి తీసుకువెళ్తాడు. రుద్ర తనకి ఉన్న స్పోర్ట్స్ బైక్ డుకాటీ తీసి శక్తి ముందు ఆపగానే శక్తి బ్యాక్ సైడ్ కూర్చొని రుద్రని గట్టిగా హగ్ చేసుకుంటుంది. రుద్ర నవ్వుతూ బైక్ రైస్ చేసి ముందు వీల్ గాల్లోకి లేపి కిందకి దించి స్పీడ్గా రోడ్ మీద పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. చిన్న చిన్న చినుకులు కాస్త వరదలు తెచ్చే పెద్ద పెద్ద చినుకులుగా మారి ఇద్దరిని తడిపేస్తూ ఉంటే శక్తి ఆనందంగా ఆ రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఒక అరగంట తర్వాత రుద్ర మెడ మీద గట్టిగా ముద్దు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ రుద్ర గారు అనగానే రుద్ర సడన్ బ్రేక్తో బైక్ ఆపి శక్తిని దిగమని చెప్తాడు. శక్తి అయోమయంగా కిందకి దిగి, ఏమైంది రుద్ర గారు అనగానే రుద్ర శక్తిని తన వైపు లాక్కొని నడుము చుట్టూ చేయి వేసి, థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా తెలియదా, ఇన్ని రోజుల నుంచి నేర్పిస్తున్నాను అని కొంటెగా అంటాడు. శక్తి రుద్ర చూపులకి సిగ్గుపడుతూ తలదించుకొని, ఇది రోడ్, ఇక్కడ రొమాన్స్ ఏంటి రుద్ర గారు అని అంటుంది. రుద్ర తల పక్కకి వంచి శక్తి వైపు రొమాంటిక్గా చూస్తూ, నువ్వు గమనించలేదేమో, మనం దాదాపు సిటీ దాటేశాము. ఇక్కడికి మనకి దగ్గరలో గెస్ట్ హౌస్ కూడా ఉంది కాబట్టి నైట్ అక్కడే స్టే చేద్దాము. వెనక్కి వెళ్ళే ఉద్దేశాలు నాకు అసలే లేవు. ముందు నా థ్యాంక్ యూ నాకు ఇచ్చే అంటూ శక్తి మొహం దగ్గరగా రుద్ర మొహం తీసుకురాగానే
శక్తి ఇంకా ముడుచుకుపోతూ, ఇక్కడ వద్దు, గెస్ట్ హౌస్ అన్నారు కదా, అక్కడికే వెళ్దాం పదండి అని అంటుంది. రుద్ర నవ్వుతూ శక్తిని హత్తుకొని తన ఎదురుగా ఉండేటట్టు కూర్చోబెట్టుకొని, కుదరదు, నువ్వు నా ముద్దు నాకిస్తే ఇక్కడి నుంచి బైక్ కదులుతుంది, లేదంటే ఇలానే ఉంటుంది అని అంటూ శక్తి నడుముని టీషర్ట్ లోపల నుంచి తడిమేస్తూ, పైగా ఈ క్లైమేట్ చూడు ఎంత బాగుందో, ఈ టైంలో ముద్దు పెట్టుకుంటే హాట్గా శరీరం అంతా వేడెక్కి చలి అనేది మన దరి చేరదు అంటూ ఇంకా దగ్గరికి లాక్కొని తనకి అతుక్కునేలా కొంటెగా అంటాడు. శక్తి రుద్ర కళ్ళల్లోకి చూసేసరికి ఆ కళ్ళల్లో మాయకి చిక్కుకుపోయి అలానే చూస్తూ ఉంటే, రుద్ర నవ్వుతూ శక్తి పెదవుల్ని అందుకుని గాఢంగా ముద్దు పెడుతూ టీషర్ట్ లోపల నుంచి తన వీపు మొత్తం తడిమేస్తూ ఉంటాడు. శక్తి కూడా ఒక చేతిని రుద్ర వీపు చుట్టూ, మరొక చేతిని రుద్ర జుట్టులోకి పోనిచ్చి సహకరిస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి శక్తికి ఊపిరి అందక గింజుకుంటూ ఉంటే, రుద్ర శక్తి నడుం మీద గిల్లి కింది పెదవి కొరికి తన ఊపిరిని శక్తి ఊపిరికి అందిస్తూ శక్తి పెదవులు వేడకుండా అలాగే పావుగంట పాటు శక్తి పెదవుల్లోని ఆదరామృతాన్ని లాగేసుకుంటాడు. శక్తి రుద్ర వదలగానే భారంగా ఊపిరి పీలుస్తూ, ఇలానేనా ముద్దు పెట్టేది అంటూ పెదవికి అంటిన బ్లడ్ చూపిస్తే, చూడండి ఎలా బ్లడ్ కారుతుందో, మీలో హార్డ్నెస్ రోజు రోజుకి పెరిగిపోతుంది, పైగా నడుమునికి వెళ్ళటం ఏంటి, ఎంత మంట పుడుతుందో తెలుసా అంటూ టీషర్ట్ కొంచెం పైకి లేపి ఎర్రగా కందిన తన శరీరాన్ని చూసుకుంటూ అక్కడ రుద్దుకుంటూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ, నేను అడిగినప్పుడు ముద్దిచ్చుంటే సరిపోయేది, కానీ నువ్వు ఇవ్వలేదు, ఏం చేస్తాం, దానికి పనిష్మెంట్ కింద ఇది అంటూ తన నాలుకతో శక్తి పెదవుల మీద బ్లడ్ లింక్ చేసి బైక్ రైస్ చేస్తూ ఉంటే, శక్తి కంగారుగా నేను బ్యాక్ సైడ్కి వెళ్తాను ఆగండి అంటే, రుద్ర బైక్ స్టార్ట్ చేసే అవసరం లేదు, ఇలాగే ఉండి నన్ను గట్టిగా హత్తుకో అంటూ ఒక చేతితో శక్తిని 2 చేతులు చుట్టూ వేయించుకొని, నేను సేఫ్గానే తీసుకువెళ్తాను అంటూ శక్తి రుద్ర కౌగిలిలో ఒదిగిపోతే, రుద్ర ఒక హ్యాండ్తోనే బైక్ హ్యాండిల్ చేస్తూ కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తూ శక్తి నడుము చుట్టూ చేయి వేసి గాఢంగా హత్తుకుంటాడు. 10 నిమిషాల తర్వాత స్వీటీ గెస్ట్ హౌస్ వచ్చింది. పద, నేను వచ్చే ముందే ఇన్ఫార్మ్ చేశాను, లోపల అన్ని అరేంజ్మెంట్స్ కూడా అయిపోయి ఉంటాయి అని అనగానే శక్తి తలపైకెత్తి ఎదురుగా ఉన్న గెస్ట్ హౌస్ చూసి తన మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.